నేటి పునీతులు పునీత క్లోడ్ దెలా కొలంబియేర్ గారు. మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. గురువారం ఫిబ్రవరి 15, 2024. మొదటి పఠనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, కీడును మేలును మరణమును జీవమును నేడు నేను మీ ముందు ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలను పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్దజాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి తట్టున స్వాధీనము చేసుకొనబోవు నేలమీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. నేడు నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును లేదా ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచితిని. కనుక జీవమునెన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు మీ దేవుడైన ప్రభువును ప్రేమింపుడు, ఆయనకు విధేయులు కండు, ఆయనే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ప్రభువు వాక్కు.